హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమయ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, లాస్ట్ వీడియోలో మీకు మా తోట దుక్కు దున్నించారండి. దున్నించిన తర్వాత మొక్కలు నాటామని చెప్పాం కదా. ఇగోండి వంగ మొక్కలు, మిరప మొక్కలు, టమాటా మొక్కలు నాటామని చెప్పాం కదా. అవన్నీ కూడా పెద్దగా లేవండి, చచ్చిపోయాయి. అక్కడ ఒకటి ఉన్నాయి. నారు, అందుకోసం మేము నారు కట్టి మేమే విడిగా పాద్దాం అనుకుంటున్నాము. ఇంట్లో నారు ఉందండి, ఈ లోపు ఎలాగ బయట అమ్ముతున్నారు కదా, మొక్కలు కొనుక్కొచ్చి పాతేశారు. అవి బతకలేదు, అందుకని సొంతంగా నారు కడదాం అనుకుంటున్నాము. టమాటా నారు, మిరప నారు, వంగనారు వేయడం కోసం ఇగోండి ఇలాగా పాడి తయారు చేస్తున్నారు. విత్తనాలు వేయడం కోసమని ఆల్రెడీ వంగ విత్తనాలు వేస్తారు. ఇప్పుడు ఇగోండి మిరప విత్తనాలు వేస్తున్నారు. ఈ నారు వేసి ఇవన్నీ ప్రాసెస్ ఎక్కువని చెప్పి మొక్కలు బయట కొని తీసుకొచ్చామండి. అవేం బతకలేదు, అందు గురించి మేము వేస్తున్నాము. ఇప్పుడు డైలీ మేము ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ గార్డెన్ వర్క్ చేసుకుంటామండి. ఏ మొక్కలు వేసినా ఇంట్లో మందు వేయకుండా మొక్కలు పెంచుకుని వాటి కాయగూరలు తింటాము. బయట కొనడం తక్కువ, ఎప్పుడో కానీ తీసుకోము. మ్యాక్సిమం ఇంట్లోనే పండించుకుంటామని నేను. ఇగోండి మిరప విత్తనాలు చల్లారు. ఇవి జాగ్రత్తగా చూసుకోవాలండి, చీమలు అవి తినేస్తాయి. వాటి గురించి ఇటు పైన ఆకులు వేసి చుట్టూరు చీమల మంది అవి చల్లాలండి. విత్తనాలు అన్నీ చల్లిన తర్వాత పారతో మళ్ళీ ఇలాగా కింద నుంచి పైకి పైనుంచి లైట్గా ఇలా కదపాలండి, లేదంటే విత్తనాలు పైనే ఉండిపోతాయి, మొక్కలు సరిగ్గా రావు. ఇలా మొత్తం అంతా తిరగబెట్టేస్తే నీట్గా బాగుంటుందండి, మొక్క కొంచెం స్ట్రాంగ్గా వస్తుంది. ఇదిగోండి విత్తనాలు వేసాము. వేసిన తర్వాత ఈ కొబ్బరాకులు వేసుకోవాలండి, ఆ విత్తనాలకి సేఫ్టీగాను. ఎందుకంటే మనం వాటర్ చల్లినవి ఒకసారి ఎక్కువ పడిపోకుండా ఈ ఆకుల నుంచి కొంచెం నీళ్ళు పడితే మొక్క వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. ఇలా ఆకులు వేసుకోవాలండి ఎక్కువగాను. ఇగోండి ఈ విధంగా ఆకులు వేసిన తర్వాత నీళ్ళు చల్లుకోవాలి డైలీ. అలాగా మొక్కలు వచ్చేంతవరకు, పెద్ద అయ్యేంతవరకు కూడా కొద్దిగా నీళ్ళు చల్లుతూ ఉండాలండి. ఇదండి మనం విత్తనాలతోటి మొక్కలు అవి వేసుకునే పద్ధతి. అవేను ఈ ప్రాసెస్ అంతా చాలా కష్టం అండి. ఇలా వేసుకుని అన్నీ చేసుకున్న తర్వాత మనం సొంతంగా పండించిన అదొక హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.